టాపిక్ తెలుగు ఉగాది సంవత్సరాలు 60 అన్నాం కదండి. ఈ 60 యొక్క పేరేంటి, అసలు వాటి అర్థం ఏంటి, అసలు ఈ పేర్లు అంటే ఇప్పుడు మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఉంటుంది, మన టీవీకి కూడా ఒక్కొక్క పేరు ఉంటుంది కదా, దానికి అలాగే మనకి ఏం పేరు ఉంటుందో దాన్ని చెప్పే సబ్జెక్ట్ అది. తెలుగు ఉగాది సంవత్సరాల పేర్లు, వాటి అర్థాలు. 60 సంవత్సరాలు ఒక సంవత్సరం అంటారు అలా ఒక్కో తెలుగు సంవత్సరాన్ని పేరు వెనక ఒక కథ కూడా ఉంది. దాన్ని మనం జీవితంలో మళ్ళీ తర్వాత ఒక టాపిక్లో చెప్పుకుంటాము. తెలుగు సంవత్సరాల్లో అసలు ఈ సంవత్సరాలు ఎలా పుట్టింది, మనం ఈరోజు విశ్వావసునామ సంవత్సరం చెప్పుకుంటున్నాం. ఈ సంవత్సరాలన్నీ ఎలా పుట్టింది, దీనికి ఏమైనా పురాణ గాథ ఇతిహాసాలు ఏమైనా ఉన్నాయా, అసలు ఎవిడెన్స్ ఉందా అంటే ఎస్ ఉందట. ఎలా ఒకనాడు నారదుడు గర్వాన్ని తగ్గించేందుకు విష్ణు ఒక మాయ చేస్తాడు. నారద మహామునిని ఒక మహిళగా తయారు చేస్తాడు. స్త్రీ రూపంలో ఉన్న నారదుడు ఒక రాజుని పెళ్లి చేసుకొని 60 మంది పిల్లల్ని కంటారట. అయితే 60 మంది ఒక యుద్ధంలో చనిపోతారు. తర్వాత విష్ణు నారదుని మాయను తొలగిపోగానే నీ పుత్రులు తెలుగు సంవత్సరాలుగా వర్ధిల్తారని వరమిచ్చారని పురాణ గాథలు ఉన్నాయి. అలా నారదుడి యొక్క 60 మంది పిల్లల పేర్లు తెలుగు సంవత్సరాలుగా ఈనాటికి కూడా మనం పిలుస్తున్నాం అనేది ఒక పురాణ గాథ. తెలుగు సంవత్సరాల పేర్లకు ఒక్కో దానికి ఒక్కో అర్థం ఉంది. ఆ ఏడాది దాని ప్రకారమే జరుగుతుంది అనేది కూడా చెప్పడం జరుగుతుంది. దాని యొక్క అర్థాలు ఎలా ఉంటుంది, తెలుగు ఉగాది సంవత్సరాల పేరు దానికి అర్థం కూడా చెప్తున్నాం. అన్నిటికంటే ముందుది ఫస్ట్ అని తీసుకుంటే ప్రభవ, యజ్ఞాలు అధికంగా జరుగుతాయి. ప్రభవనామ సంవత్సరం అంటే ప్రభంజించడం అంటే పుట్టుక అనేది ఒక అర్థం అని కూడా చెప్పచ్చు. 2 విభవనామ సంవత్సరం సుఖంగా జీవిస్తారు, వైభవంగా ఉంటుంది ఈ సంవత్సరం అని చెప్తుంటారు. శుక్లనామ సంవత్సరం సమృద్ధి పంటలు ఉండాలని కోరుకుంటాం. శుక్ల అంటే తెల్లనిది, నిర్మలత్వం, కీర్తి, ఆనందాలకు ప్రతీకగా నిలబడే సంవత్సరం అంటారు.